హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో బీన్స్ ఫ్రైని చాలా సింపుల్గా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి, ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇది మనకు రైస్లోకి, రోటీలోకి, అన్నిట్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. రైస్లోకి సాంబార్ లాంటిది, రసం లాంటిది ఉంటే చాలా బాగుంటుంది, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. ముందుగా నేను ఒక పావు కేజీ బీన్స్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. మనము ఫ్రై చేసుకున్నప్పుడు ఎప్పుడైనా ఈ సైజులో ఉండాలండి బీన్స్, ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 సార్లు శుభ్రంగా కడుక్కున్నాక ఇది ఉడికించుకోవాలి. కాబట్టి స్టవ్ పైన గిన్నెలో వాటర్ పెట్టుకున్నాను. వాటర్ వేడవ్వాలి, నీళ్ళు అనేది మరగాలండి. ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న బీన్స్ను అందులో వేసుకోవాలి. ఇది మనకు ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు వాటర్లో బాయిల్ అవ్వనివ్వాలి, ఉడకనివ్వాలి. బీన్స్ అనేది ఇందులోనే మనము ఒక 70% వరకు ఉడికించుకోవాలి. బీన్స్ని 70-80% వరకు ఉడికించుకుంటే ఫ్రై చేసుకుంటాం, కాబట్టి ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకున్నాక ఇప్పుడు చూడండి, మనకు ఉడికిపోయింది బీన్స్ అనేది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాము. వాటర్ అంతా తీసేసి బీన్స్ని సపరేట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టేసుకొని, మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి నాన్ స్టిక్లో చేస్తే చాలా బాగుంటుందండి. సో అందుకని పెట్టుకొని అది వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా వేడయ్యాక కొంచెం ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు 2 మాత్రమే వేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు వేసుకుంటున్నాను. ఇలా పెసరపప్పు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. మనకు తింటూ ఉంటే పళ్ళకు తగులుతూ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. పెసరపప్పు కొంచెం కలర్ వచ్చాక దాంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ఎక్కువ వేసుకునే అవసరం లేదండి, ఏదో కొంచెం వేసుకోవాలి కాబట్టి ఒక ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయ అనేది మగ్గాలి కాబట్టి కొంచెం చిన్న మంట పైన ఉడికించుకోవాలి. ఉల్లిపాయను కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ తొందరగా మగ్గడం కోసం దీంట్లోకి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని తొందరగా మగ్గించుకోవాలి. ఇది కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ, ఎందుకంటే మనకు పీసెస్ లాగా కనిపిస్తుంది కదా, సో అందుకని మంచిగా మగ్గాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇలా కట్ చేసి వీటన్నిటిని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిపాయలలో మొత్తం కలిసి ఫ్రై అయ్యేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోవాలి. ఇలా కలుపుకున్నాక పచ్చిమిర్చి ఎందుకు వేసుకున్నానంటే నేను ఇక్కడ కారం వేయట్లేదండి, సో అందుకని పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అలాగే మిరియాల పొడి వేసుకుంటాము. కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు కూడా వేసి ఒకసారి కలిపేసుకొని, మనము రెడ్ కారం వాడకుండా మిరియాల పొడి పచ్చిమిర్చితోనే చేసుకుంటాము. చాలా బాగుంటుంది ఇలా చేస్తే. ఇప్పుడు వర్షాకాలం కదా, మిరియాల పొడి తినాలి కాబట్టి ఒక 2 నిమిషాల తర్వాత ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది కదా, ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న బీన్స్ వేసుకోవాలి. మిరియాల పొడి తినడం వల్ల చాలా మంచిదండి ఒంటికి, సో అందుకని మిరియాల పొడితో చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు, అలాగే 1 టీ స్పూన్ మిరియాల పొడి. నేనైతే పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి స్పైసీ తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి, ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను ఇది సరిపోతుందని అంతే వేసుకున్నాను. అలాగే సాల్ట్ మనం స్టార్టింగ్ వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. మనకు బీన్స్ అనేది ఆల్రెడీ 70% వరకు ఉడికిపోయింది కాబట్టి ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు ఉంచుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో. ఇలా కలుపుకున్నాక అన్ని స్పైసెస్ దానికి కలిసినాక మూత పెట్టేసి ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు చిన్న మంట పైన ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మధ్యలో ఒకసారి కలుపుకుంటూ, అడుగు అంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనం ఎక్కువ టైం కూడా అవసరం లేదండి, ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 2 టీ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. కొబ్బరి పొడి అనేది మరీ సన్నగా పట్టొద్దండి, కొంచెం బరకగా ఉండాలి, అదైతేనే చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్నాను 2 టీ స్పూన్లు. ఇలా వేసుకున్నాక అది కూడా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు 1 నిమిషం పాటు చిన్న మంట పైన పెట్టేసుకోవాలి. ఎందుకంటే కొబ్బరి పొడి వేసుకున్నాం కదా, 1 నిమిషం పెడితే సరిపోతుంది. 1 నిమిషం తర్వాత చూస్తే చూడండి, మనకు బీన్స్ కూడా పూర్తిగా మగ్గినట్టు కనిపిస్తుంది కదా, మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బీన్స్ని మనము ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది బీన్స్ అనేది. బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని మీరు చపాతీ కానీ, రోటీ కానీ, జొన్న రొట్టె కానీ దేంట్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి. రైస్లోకి మాత్రం మనకు సాంబార్ కానీ, రసం కానీ ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది. చూడండి, నేను సాంబారు, రైస్, బీన్స్ ఫ్రై పెడుతున్నాను. చాలా బాగుంటుంది కాంబినేషన్. ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈజీగా తినేస్తారు. చపాతీకి అయితే ఇంకా చెప్పనవసరం లేదండి.
ఈజీగా తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. మిరియాల పొడి, కొబ్బరి పొడి వేసాం కాబట్టి కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్‌గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూడగానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.